హాయ్ అండి అందరికీ. ఏం చేస్తూ ఉన్నారు? సండే ఏంటి గిన్నెలు చూపిస్తూ ఉన్నావు అని అనుకుంటా ఉన్నారా? ఏం లేదండి, ఈరోజు మా ఇంట్లో పచ్చడి పెడతా ఉన్నా. అది ఎలా పెట్టానో ఏంటో అనేది వీడియో తీసిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చూడండి. ఎవరికైనా కొత్తగా పెట్టుకునే వాళ్ళకి కూడా ఈ టిప్స్ భలే ఫాలో అవ్వండి. పచ్చడి ఎక్కడ కూడా ఖరాబ్ అవుతుందా ఏంటి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. అది మొదట్లో నాకు కూడా ఉండేది. 2-3 సార్లు ఆ డౌట్ తోటే పెట్టేసినాం. దాని తర్వాత ఏంటంటే కొలతలు సరిగ్గా ఉన్నాయనుకో పచ్చడి సంవత్సరం పాటు ఖరాబ్ అవ్వకుండా ఉండాల్సి ఉంటుంది. తెలుసా మీకు? ఆ టిప్స్ ఏంటో నేను ఈరోజు చెప్తాను. ఖచ్చితంగా మన వీడియోస్ మాత్రం ఎక్కడ స్టాప్ చేయకుండా చూసేయండి. ఏంటంటే కేజీ మొక్కలు వచ్చేసి మనము 1/2 కేజీ ఉప్పు వేసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీ. 4 కేజీలు అయినాయి అనుకో, కేజీ ఉప్పు ప్యాకెట్ అయితే కంపల్సరీ పడుతుందండి. కాస్త తక్కువ వేసుకొని తర్వాత టేస్ట్ చూసుకొని దాని ప్రకారంగా చక్కగా ఇట్లా అనిపిస్తూ ఉంటే మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఉప్పు మెయిన్. అసలు కాస్త తక్కువ ఉన్న ఏంటంటే ఖరాబ్ అయిపోతుంది, అసలుకి ఆగదు. అందుకని చెప్తా ఉన్నా. కారం ఉప్పు కరెక్ట్గా పడింది అనుకో అసలు పచ్చడి సంవత్సరం పాటు నిలువ ఉంటుంది, అసలుకి ఖరాబ్ అవ్వదు. నేను ఇక్కడ వచ్చేసి 4 కేజీలకు తీసుకున్నాను. 4 కేజీల కంటే అర కేజీ కారం తీసుకున్నాను. కేజీకి కాస్త తక్కువ సాల్ట్ వచ్చేసి మొత్తం చెదిరిన మొక్కలు కూడా నాకు కేజీ వెళ్ళినాయి. దానికి దీనికి పట్టేసి కేజీ వేసేసుకున్నాను. కాస్త చెప్పగా ఉంటే మళ్ళీ నెక్స్ట్ వేసుకోవచ్చు. మరీ ఉప్పు ఎక్కువ అయిందనుకో పచ్చడి అసలు తిన్నికి ఉండదు కదా అని చెప్పేసిన, అందుకని అట్లా వేసేసుకున్నాను అనమాట. అయితే ఇక్కడ ఆయిల్ మొత్తం వేడి చేసేసుకొని పోని గింజలు వేసేసుకున్నా. మళ్ళీ దాంట్లోనే ఏంటంటే నావకాయ ముక్కలు ఇట్లా ముంచేసి కారంలో వేస్తూ ఉన్నా. అట్లాంటప్పుడు ఏంటంటే మంచిగా పట్టింది ముక్కలకు, మంచిగా కారం ఉప్పు మంచిగా పట్టేది అనమాట. ఫస్ట్ ఆయిల్ అన్నీ వేసేసుకొని వేసినామనుకో అసలుకి ఇంకా సరిగ్గా పట్టదు. అందుకని చెప్పేసి ఫస్ట్ ఆయిల్లో ముంచేసి తర్వాత వేసేస్తూ ఉంటా. ఇట్లా ఫాలో కండి, పచ్చడి సూపర్గా సెట్ అవుతుంది. ఎవరైనా సరే పెట్టేసుకోవచ్చు. దీంట్లో పెద్ద విడ్డూరం ఏమీ ఉండదు. కాకపోతే పెట్టడం వాళ్ళకి ఏదైనా కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది, మాకు రాదు కదా అనిపిస్తుంది. మళ్ళీ పెట్టిన తర్వాత కూడా ఏంటంటే ఖరాబ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అన్నేమో కానీ పచ్చడితో పెట్టుకోవద్దు. సంవత్సరం మనకు నిలువ ఉండేది కాబట్టి ఉండకుండా ఎక్కడైనా ఖరాబ్ అయిందనుకో ఎట్లా మూడు అప్సెట్ అయిపోతాం మనం. నాకు ఇందులో వచ్చేసి వెల్లుల్లిపాయలు తాలింపుకి మాత్రం అసలుకి వేసుకోను. ఎందుకంటే తాలింపుకి వేసేసుకున్నాం అనుకో ఆ వేడికి ఉడికినట్టు అయ్యి పచ్చడిలో ఎక్కువ రోజులు నిలువ ఉండవు. అంత ఎట్లా అంటే కుళ్ళిపోయినట్టు అయిపోతుంది రోజులు గడుస్తూ ఉంటే. అదే మనం పచ్చిగా వేసేసుకున్నాం అనుకో పచ్చడిలో మంచిగా ఊరేసి అవి కూడా పులుపు పులుపుగా హైలైట్ స్మెల్ వస్తుంది, భలే ఉంటాయి వెల్లిపాయలు. అట్లా నాకు ఇష్టం. నేను మాత్రం ఆ టిప్స్ అలానే ఫాలో అవుతా. నాకు ఇంకా స్మెల్కి ఏమైనా కావాలి వెల్లిపాయలు అని అనుకుంటే జీలకర్ర ఎల్లిపాయ కచ్చిపిచ్చిగా దంచుకొని అది వేసేస్తా. తాలింపుకి మంచి స్మెల్ ఉంటుంది, అబ్బా సూపర్ అనిపిస్తుంది. ఆవపొడి వచ్చేసి కేజీ ముక్కలకు అద్దపావు వేసేసుకున్న, అద్దపావు కారం, 1/2 కేజీ ఉప్పు, మెంతి పొడి వచ్చేసి మొత్తం టోటల్ కలిపేసి కాస్త అంతా వేసేసుకున్న. ఎక్కువ వాడను, ఎందుకంటే ఇక్కడ మెత్తబడిపోతుందో అని చెప్పేసి కాస్త భయము. అందుకని చెప్పేసి ఎక్కువ వాడను. చాలామంది ఆవపొడి ఎక్కువ వేసుకోరు, భయపడుతూ ఉంటారు. జీరా పౌడర్ వచ్చేసి మనకి ఇష్టం అండి, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇంకా మిగతా అంటే ఇంకా నేనేం వాడను, ఇవే వాడిస్తా, బాగుంటుంది. ఈ కొలతల ప్రకారం మనం పచ్చడి పెట్టేసుకున్నాం అనుకో సూపర్గా అనిపిస్తుంది. మీరు ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. చాలామందికి ఈ రోజులలో పచ్చడి పెట్టడం మామూలు అయిపోయింది, ఎవరు దాన్ని వింత అనుకోవట్లేదు. ఇంచుమించు అన్నీ నేర్చేసుకున్న తర్వాతనే ఏ పనులైనా ఎవరంతటా వాళ్ళు చేసేసుకోవడము చాలామంది అలవాటు పడుతూ ఉన్నారు. ఇతరులను బ్రతిలాడడం ఎందుకు అనేదే చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఇంట్రెస్టింగ్గా పెట్టేవాళ్ళు ఉంటే మాత్రం మనం తప్పించుకోవచ్చు, పర్వాలేదు. నాకు వచ్చేసి ఎవరు లేరు హెల్ప్ చేయడానికైనా పెట్టి ఇవ్వడానికైనా, మనమే చూసేసుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే మనము ఒకరికి పెట్టించే రేంజ్లో ఉండాలి, కానీ వాళ్ళ చేత మనం చేపించుకోవద్దు అనేది నా ఆలోచన. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నా అంటే మా అమ్మ కోసం నేర్చుకున్నాను. ఇది ఫస్ట్ నుంచి అంతేనండి. ఆమెకి ఏది రాకపోయేది, ప్రతిదానికి ఇరిగింటికి పొరుగింటికి పోయి వాళ్ళ నీళ్ళని తీసేసుకొని చేయమని చెప్పేసి ఆమె ఆ 3 అప్సెట్లో తిరుగుతూ ఉండే. నాకు అది నచ్చక నేను ఆమె కోసమని పచ్చడి పెట్టడం కానీ, బిర్యానీ విషయాలు కానీ, ఇంకా సంథింగ్ చేపల ఫ్రైస్ కానీ, కర్రీలు కానీ
ప్రతిదీ ఆమె కోసమే నేర్చుకున్నా అని చెప్తే నేను. కానీ నేను పెట్టే టైంకి ఆమె తినడానికి లేదు. అది నా దురదృష్టం. ఉన్నప్పుడు మాత్రం కొన్ని చేసి పెట్టాను, తినేసింది. ఇంకా అంతే నా అదృష్టం అని అనుకుంటా. అయితే ఇంకా అత్తమ్మ వచ్చేసి మాత్రం అంత లేదు పెట్టడానికి. పాపం ఆమె పెట్టుకోనికే చేతనవ్వదు. వీలైతే ఆమెకే మనం హెల్ప్ చేయాలి. ఆమె చేత మనమేం చేయించుకుంటామని చెప్పేసి నా మీద నేనే ఆధారపడి ఏదైనా చేసుకుంటా. ఇంకా విషయం ఏంటంటే మా అక్క వాళ్ళకి, సిస్టర్ వాళ్ళకి, మా బాపు వాళ్ళకి కూడా నేనే పెట్టేస్తా. తెలుసా మీకు? నాకు పచ్చడి పెట్టడం వచ్చు అని అనుకుంటా, కానీ తిన్న వాళ్ళ అదృష్టం ఇంకా. అదేం లేదు లేండి, బాగానే పెడతా. కావాలంటే ఈ టిప్స్ తోటి ఫాలో అయ్యి పచ్చడి పెట్టుకొని చూడండి. బాగా అనిపిస్తే మాత్రం ఒక చిన్న మెసేజ్, సారీ అదేంటది, అదే ఏదో చేసేసేయండి. ఓకేనా? బాయ్ అండి. లేదు మీకు డౌట్ అనిపిస్తే మా ఇంటికి వచ్చేసేయండి, తిన్నీకి బాగుంటుంది. ఓకేనా?